వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. నేను మీ నాగరాజ్ బైశెట్టిని. విజయవాడ కృష్ణలంక పోలీసులు ఒక పాత కేసు విషయంలో గత నెల అంటే మే 9న రౌడీ షీటర్ అయిన గాజా సాయికృష్ణను అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత సాయికృష్ణ ఏమయ్యాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు, అసలు సాయికృష్ణ సజీవంగా ఉన్నాడా లేడా అన్న విషయంపై ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఒకటే హాట్ టాపిక్ అయిపోయింది. తల్లి విజయలక్ష్మి హెబియస్ కార్పస్ పిటిషన్ హైకోర్టులో దాఖలు చేయడంతో స్పందించిన కోర్టు ఈ నెల 29న గాజా సాయికృష్ణను ఖచ్చితంగా భౌతికంగా తమ ముందు ఉంచాలనేసి హాజరుపరచాలని ఆదేశించడం జరిగింది. దీంతో పోలీసులు తలడు పట్టుకున్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారు విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాతనే కాస్త చలనం అయితే వచ్చింది ప్రభుత్వంలో కూడా. ఆ తర్వాతే దీనికి కారణమైన సిఐ నాగరాజును సస్పెండ్ చేయడము, ఆ తర్వాత దిశ ఏసీపీని కూడా దీనికి విచారణ అధికారిగా కూడా నియమించడం జరిగింది. అయితే ఇది ప్రస్తుతము గాజా సాయికృష్ణ ఉన్నాడా లేడా అన్నది ఒక అంశం అయితే, ఆ కుటుంబ సభ్యుల్లో నెలకొన్న ఒక బాధ ఇంకొక విషయం అయితే ఇది అటు వైసీపీ ఇటు టీడీపీ మధ్య ఒక రాజకీయ అస్త్రంగా మారిపోయింది. వీళ్ళ రాజకీయాలు పక్కన పెట్టి ఫస్ట్ గాజా సాయికృష్ణ ఉన్నాడా లేదా, లేకపోతే ఆ కుటుంబానికి ఎలా న్యాయం చేయాలి ఏంటన్న విషయంపై ఎవరు ఆలోచించడం లేదు. ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి కాకినాడ నుంచి జూమ్ కాల్లో మనకు అందుబాటులో ఉన్నారు మహాసన్ రాజేష్ గారు. నమస్తే రాజేష్ గారు. నమస్తే అండి. నమస్తే. బాగున్నారా? బాగున్నాండి. ఏంటంటే గాజా సాయికృష్ణ అంశం మీరు గమనిస్తున్నారు. సోషల్ మీడియాలో మీరు ఎప్పుడు యాక్టివ్ గానే ఉంటారనమాట. అటు ప్రసార మాధ్యమాల్లో కావచ్చు, ఇటు సోషల్ మీడియాలో కావచ్చు, ప్రింట్ మీడియాలో ఒకటే హల్చల్ చేస్తోంది. గాజా సాయికృష్ణ విషయంలో మీరు ఏమంటారు అన్నా? ఇప్పుడు గాదే సాయికృష్ణ గారి విషయంలో ఏం జరిగింది ఏంటి అనేది ఆ సిఐ గారికి మరియు ఆ గాదే సాయికృష్ణకి మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే అంతా కూడా వారి తల్లి గారు మాట్లాడినా లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు మాట్లాడినా మా అబ్బాయికి ఏం జరిగిందో మాకు తెలియజేయండి అన్నారు తప్ప పలానాది ఇలా జరిగింది అనేది ఎవరు కన్ఫర్మ్ చేసే పరిస్థితిలో లేరు. అయితే మీరన్నట్టు చంద్రబాబు నాయుడు గారి విషయం మీద సీరియస్ అయ్యారు. ఆ సిఐ గారి మీద చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. ఆయన మీద ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కూడా అయ్యిందన్న. దాంట్లో మరి మర్డర్ కేసు సెక్షన్ కూడా ఉంది. అలాగే ఆ సిఐ గారిని సస్పెండ్ కూడా చేశారు. ఇప్పుడు ఎంక్వైరీలో ఎక్కడ ఉన్నాడు సాయికృష్ణ, ఏం జరిగింది అతనికి, దాని పూర్వపరాలు ఏంటనేది పోలీస్ ఎంక్వైరీలో కొద్ది రోజుల్లో బయటకు వచ్చేస్తుంది అన్న. ఓకే, అంటే గాజా సాయికృష్ణ లేడు, చంపేశారు, లాకప్ డెత్ చేశారు, కాల్చి బూడిద చేసేశారని వైసీపీ ఆరోపిస్తోంది. దానికి మీరేమంటారు? వైసీపీ అనేది ఇప్పుడు వాళ్ళకి గవర్నమెంట్ ని తప్పుపట్టడానికి వాళ్ళకి ఏ కారణాలు దొరకట్లేదు. ఒక పక్క సంక్షేమం, మరో పక్క అభివృద్ధి రెండు జరుగుతూ వెళ్తా ఉంటే ఇక వైసీపీ ప్రతిపక్షంగా ఉండి మరి ఏదో విధంగా ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టి రేపు గెలవాలి అనే ప్రయత్నంలో ఈ కులాల మధ్యలో గొడవలు తీసుకురావాలని, లేకపోతే ఇలాంటి చావుల్ని, లేకపోతే ఇలాంటి కేసులను పట్టుకుని చేయాలని వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప అక్కడ ఏం జరిగింది అనేది ఒకవేళ వైసీపీ చెప్పింది నిజమైనా కూడా చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలు కూటమి ప్రభుత్వం తీసుకుంటదన్న. ఎవరిని స్పేర్ చేసేది లేదు ఇక్కడ. ఇప్పుడు ఇదే వైసీపీ ప్రభుత్వంలో ఇలాంటివి చాలా జరిగినప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు, ఇదే వైసీపీ వాళ్ళు కనీసం కేసులు కూడా నమోదు చేయకుండా, వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా ఆ పార్టీ పరువు పోద్దనో లేకపోతే ప్రభుత్వ పరువు పోద్దనో వాళ్ళందరినీ నేరస్తులు వెనకేసుకొచ్చారు. వాళ్ళు వెనకేసుకు రాబట్టి వీళ్ళ 11 సీట్లలో కూర్చొని ఉన్నారు. కూటమి ప్రభుత్వానికి అవసరం లేదన్నా. ఎవరు తప్పు చేసినా, ఈవెన్ అది కూటమి ప్రభుత్వంలోని ఎమ్మెల్యేల మంత్రులు తప్పు చేసినా సరే చట్టపరంగా చర్యలు తీసుకునే పరిస్థితిలోనే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఉన్నారు. కాబట్టి న్యాయం ఏదైతే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు కూటమి ఇక్కడ అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు లేకపోవడంతో గాజా సాయికృష్ణ అంశంలో ఎవరు కూడా స్పందించలేదు. ఆ సిఐ సస్పెన్షన్ కూడా చంద్రబాబు నాయుడు గారు విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాతనే జరిగిందనమాట. అంటే అంతవరకు ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం అంటే ఏం చెప్తారు మీరు? అంటే ఒకటని ఇప్పుడు సాయికృష్ణ గారు ఆ అబ్బాయి మిస్ అయ్యాడు అనేది వాళ్ళ తల్లిదండ్రుల ఆరోపణ తప్ప దానికి ఎవిడెన్స్ ఉండాలి, ఎంక్వైరీ చేయాలి, ఇది నిజమో కాదో తెలియాలంటే కనీసం ఒక వ్యక్తి మిస్ అయ్యాడు అన్నప్పుడు పూర్వపరాలు ఏంటి, దానికి సిఐ గారు బాధ్యుడా కాదా, ఎవరో ఆరోపణ చేసిన వెంటనే ఇమీడియట్ గా తల్లి గారు ఆరోపణ చేశారు కాబట్టి సిఐ గారిని సస్పెండ్ చేస్తాం, డిఎస్పీ గారిని సస్పెండ్ చేస్తాం అని అంటే మళ్ళీ పోలీసు వారికి అన్యాయం చేసినట్టు అవుతుంది. ఏదైనా కానీ ప్రాపర్ ఎంక్వైరీ తర్వాత కదా వస్తుంది. దానికి కొంచెం టైం అయితే తీసుకుంటారు కదండి. ఆ టైంలోనే ఈ రోజున ఏం జరిగింది ఏంటనేది ఎంక్వైరీ చేశారు. సిఐ గారి మీద ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి ఎంతో కొంత అవకాశం ఉంది ఈయన ఇన్వాల్వ్ అవడానికి అని తెలుసుకున్నారు కాబట్టి ఆయన సస్పెండ్ చేశారు.
అలాగే సాయి కృష్ణ నిజంగా మిస్ అయ్యాడు, ఏదైనా జరుగుండొచ్చు, అతని ప్రాణానికి ప్రమాదం జరుగుండొచ్చు అని ప్రభుత్వం భావించింది కాబట్టి సిఐ గారి మీద మర్డర్ కేసు సెక్షన్ కూడా నమోదైంది. అసలు కొంచెం ప్రాసెస్ ఉంటది కదా, ఎవరన్నా ఒకళ్ళు వచ్చి ఒక మాట చెప్పినట్టు ఈ రోజున మీరు వచ్చి ఇక రాజేష్ మాసాన్ పలానా తప్పు చేసాడంటే వెంటనే శిక్ష అయితే పడదు కదా, దానికి ఒక ఎంక్వైరీకి ఒక టైం అంటూ ఉంటది కదన్నా. కరెక్ట్ రాజేష్ గారు, మీరు చెప్పేది కరెక్టే. అయితే మే 9న అంటే ఇతను రౌడీ షీటర్ అంటున్నాడు, ఇక్కడ కొన్ని ఇబ్బందుల కారణంగా విజయవాడ వదిలిపెట్టి ప్రకాశం జిల్లా మార్కాపురం వెళ్ళి అక్కడ జొమాటోలోనో దేంట్లోనో ఒక బాగా ఏదో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు అంటున్నారు. అయితే మే 9న ఒక పాత కేసు విషయంలో విజయవాడ కృష్ణలంక పోలీసులు మార్కాపురం నుంచి లిఫ్ట్ చేసి ఇక్కడికి తెచ్చారంటున్నారు. ఆ తరువాత మాయమైపోయాడంటే దీనికి కారణం పోలీసులే కదా. అంటే మరి లాకప్ డెత్ జరిగిందా, లేదంటే లాకప్ లో ఉన్నాడా, లేదంటే బయటికి వదిలేసిన తర్వాత ఆ కుర్రాడు ఎటు వెళ్ళిపోయాడు ఏంటి అనేది తెలియాలి కదా. దీనికి బాధ్యత పోలీసులే కదా వర్తించాల్సింది. ఇప్పుడు ఖచ్చితంగా పోలీసు వారు ఆయన తీసుకొచ్చిన తర్వాతే ఆయన మిస్ అయ్యాడు అంటే కనుక దాన్ని ఖచ్చితంగా తీసుకొచ్చిన పోలీసు వారు బాధ్యత వహించాలన్నా. ఇప్పుడు వైసీపీ వాళ్ళు వాదిస్తున్నట్టు ఇది కూటమి ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ఒత్తిడి పెంచడానికి వాళ్ళు కూటమి ప్రభుత్వానికి ఆపాదిస్తున్నారు. సాయి కృష్ణ చంపాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏముంటది? ఒకవేళ కనీసం సాయి కృష్ణ వైసీపీ కార్యకర్త అయి ఉంటుంటే, ఇతను వైసీపీ కార్యకర్త కాబట్టి మీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే కక్ష తీర్చుకున్నారు అందుకే చంపారని వాళ్ళు ఒకవేళ ఆరోపణ చేసినా ఎంతో కొంత అనుమానించడానికన్నా ఆస్కారం ఉంటది. అబ్బాయి ఏ పార్టీకి చెందినోడు కాదు. ఇంకా చెప్పాలంటే ఆ అబ్బాయి కుటుంబం మేనమామ ఈ జనసేన పార్టీకి సంబంధించిన ఒక కీలక కార్యకర్తగా ఆయన చెప్తున్నప్పుడు ఆయన్ని చంపాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏముంటది అనేది నా ఫస్ట్ ప్రశ్న అండ్ క్లారిటీ కూడా. రెండోది ఏంటన్నా, ఒకవేళ నిజంగానే పోలీసు వారు ఆయన ఆగడాలు ఎక్కువైపోతున్నాయి, లేదా ఆయన రౌడీ షీటర్ గా ఉండి ఆయన ఇంకా నేరాలకు పాల్పడుతున్నాడు, ఖచ్చితంగా ఆయన ఎలిమినేట్ చేయాలి అని పోలీస్ డిపార్ట్మెంట్ పై నుంచి ఉన్న అధికారులు కూడా ఒకవేళ అలాగే డిసైడ్ అయి ఉంటే, ఎందుకంటే సంఘానికి ఎవరు హాని చేపట్టినా వాళ్ళు కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పోలీసు మీద ఉంటుందన్న. ఒకవేళ వాళ్ళు కంట్రోల్ చేయకపోతే రౌడీ షీటర్లు అలచలు చేస్తున్నారు, ఆ నిమ్మక నీరెత్తినట్టు ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ అని మళ్ళీ మనమే అంటాం. కాబట్టి ఎవరైతే నేరాల్లో పాల్గొంటున్నారో అలాంటి వాళ్ళని ఫ్రీక్వెంట్ గా వాళ్ళని టచ్ చేయడం, వాళ్ళని టచ్ లో తీసుకోవడం, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది పోలీసు వారి బాధ్యత. అది వారి డ్యూటీ. ఆ డ్యూటీని మనం కాదనలేము. అయితే ఒకవేళ నిజంగా పోలీసు వారే ఈయన సంఘానికి విరుద్ధంగా ఉన్నాడు, ఈయన ఎలిమినేట్ చేయాలనుకుంటే ఎన్కౌంటర్ ప్రాసెస్ ఎలా జరుగుతాయో మీకు నాకు తెలియదు కాదు. వాళ్ళు అరెస్ట్ చేయడమో లేకపోతే అరెస్ట్ చేసినప్పుడు దాడి చేసుకుని తప్పించుకుంటున్నాడనో వాళ్ళు అఫీషియల్ గానే ఎలిమినేట్ చేస్తారు, అఫీషియల్ గా బాడీని ఇంటికి అప్ చెప్తారు, అఫీషియల్ గా వాళ్ళు పేపర్ స్టేట్మెంట్లు కూడా ఇస్తారు. పలానా వ్యక్తి ఇలా సంఘ విద్రోహ శక్తిగా మారాడు కనుక ఇలా మేము అరెస్ట్ చేసినప్పుడు ఆయన ఇలా తప్పించుకుంటాం అంటే ఇలా జరిగింది అనేది మనం ఎన్నో సినిమాల్లో చూసాం, డైరెక్ట్ గా కూడా చూసాం. అయితే ఇక్కడ ఒకవేళ ఆయన్ని చంపడమో లేకపోతే ఆయన చనిపోవడం జరిగింది అంటే కనుక ఆయన్ని తీసుకొచ్చి ఎంక్వైరీ చేసే ప్రాసెస్ ఇది కేవలం నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నానన్నా. సిఐ నాగరాజు గారు ఆయన్ని తీసుకొచ్చి ఎంక్వైరీ చేసే ప్రాసెస్ లో ఒకవేళ ఏదన్నా అనుకోకుండా జరుగుంటే అది కేవలం ఆ సిఐ నాగరాజు గారి దాకా పరిమితమే తప్ప దీనికి పై అధికారులు ఏం చేస్తారు, హోమ్ మినిస్టర్ గారు ఏం చేస్తారు, అలాగే డిప్యూటీ సీఎం గారు దీనికి ఎలా బాధ్యులు అవుతారు? గాజా సాయికృష్ణ మాట్లాడి కులాల కుంపటైపోయింది కదా. గాజా సాయికృష్ణ కాపు యువకుడు చనిపోతే లాకప్ డెత్ అయిపోయి వాళ్ళు లాకప్ డెత్ చేసినా కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కనీసం కాపు నాయకుడే ఉండి కూడా మాట్లాడటం లేదనేది బయట వైసీపీ వాళ్ళు వాదిస్తున్న వాదన కదా ఇదంతా కూడా. పవన్ కళ్యాణ్ గారు అక్కడ అన్యాయం జరిగింది, కాపులకైనా ఆయన స్పందిస్తాడన్నా, బీసీలకైనా స్పందిస్తాడు, ఎస్సీలకైనా స్పందిస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉన్నారు ఈ రాష్ట్రానికి. ఆయన ఏమి కాపు సంఘం అధ్యక్షుడుగానో కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడుగానో లేరు. ఆయన ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం గా ఉన్నారు కాబట్టి ఎవరికి అన్యాయం జరిగినా ఆయన స్పందిస్తాడు. అండ్ ఇంకో విషయం, ఇందులో కాపు కులం అనేది ఎందుకు తీసుకొస్తుందో నాకు అర్థం కాలేదు. కూటమి ప్రభుత్వానికి కాపులు అంటే ఏం ద్వేషం అన్నా, కాపులు ఏమన్నా శత్రువులా? ఈ రోజున కూటమి ప్రభుత్వం ఎంత సుస్థిరమైన స్థాయిలో ఉందంటే కాపుల అభిమానం లేకుండానే ఈ స్థాయికి వచ్చిందా? అక్కడ జనసేన పార్టీ ఎమ్మెల్యేలు 100% స్ట్రైక్ రేట్ కానీ, ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న మోస్ట్ ఆఫ్ ది మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ కాపు సామాజిక వర్గం చెందిన వాళ్ళు కాదా? కూటమి ప్రభుత్వం కాపులకి ఇంత పెద్ద పెట్టేసి వాళ్ళని అంత గౌరవించే ఈ ప్రభుత్వం ఒక కాపు ఇవ్వకుండా కులం పేరుతో చంపుతుందని వైసీపీ చేస్తున్న ఈ దుష్ప్రచారం ఏదైతే ఉందో అది వారి విజ్ఞప్తి కుదిలేస్తున్నాను. వారు అలా ఎందుకు దీంట్లో కులం తీసుకొచ్చారో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఎవరైతే సిఐ నాగరాజు గారు ఉన్నారో వారు కూడా కాపు కులానికి చెందిన వ్యక్తేనట. గతంలో ఈ సాయి కృష్ణ మీద ఏవో చిన్న పోక్సో కేసు ఒకటి, మర్డర్ కేసు ఒకటి ఉన్నాయట. పోక్సో కేసులో ఆ బాలిక కూడా కాపు కులానికి చెందిందే. ఇక్కడ కులం ఎందుకు తీసుకొస్తున్నారు?
ఒకవేళ రాజేష్ గారు మనం ఒకటి గమనించాలి. ఒకటే ఇక్కడ ఆరోపిస్తున్నారు, గతంలో దాదాపు ఒక 6 నెలల క్రితం కూడా ప్రకాశం జిల్లాలో కూడా ఒక కాపు యువకులను కూడా కమ్మ సమాజంకు చెందిన వారు కారుతో గుద్ది అత్యంత పాశవికంగా హత్య చేశారు. అసలు కాపులకు ఇంత జరుగుతున్నా కూడా ఈ కూటమి ప్రభుత్వం కావచ్చు, కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ పట్టించుకోవడం లేదు. ఆ రోజు కారుతో గుద్ది చంపారు, ఈ రోజు పాత కేసు విషయంలో అరెస్ట్ చేసి లాకప్ డెత్ చేసి ఎక్కడో కాల్చి పడేశారు అని ఆరోపిస్తున్నారు వాళ్ళు. అయినా కూడా పవన్ కళ్యాణ్ పట్టించుకోవట్లేదు, కూటమి పట్టించుకోవట్లేదు. కూటమి పరిపాలన అంత కట్టుదిట్టంగా చేసి ఉంటే, లా అండ్ ఆర్డర్ ను పరిరక్షిస్తుంటే ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? ముఖ్యంగా కాపు యువకులకు ఎందుకు జరుగుతున్నాయి అంటున్నారు? ఇప్పుడు గతంలో జరిగింది, మీరు చెప్పిన గతంలో జరిగిన సంఘటన, అది ప్యూర్లీ ఇద్దరు గతంలో స్నేహితులు, వారిద్దరి మధ్య తేడాలు వచ్చాయి. అవి ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న కక్షల కారణంగా జరిగింది తప్ప 2 కులాల మధ్యలో వచ్చిన గొడవ, 2 కులాల మధ్యలో విద్వేషం కారణంగా జరిగిన విషయం కాదు. ఇక్కడ సాయి కృష్ణ విషయం కూడా అదే జరిగింది. అయితే ఒకటన్నా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చర్యలు తీసుకోవట్లేదు అంటానికి, గతంలో యాక్సిడెంట్ కారుతో గుద్ది చంపిన విషయంలో కూడా ఆ కుటుంబానికి ఎంతవరకు ప్రభుత్వం సహకరించాలో అంతవరకు చేసింది. ఇప్పుడు సాయి కృష్ణ విషయంలో కూడా సాక్షాత్తు ప్రభుత్వంలో ఉన్న డిపార్ట్మెంట్ సిఐగా ఉన్న నాగరాజు గారి మీద ఈ రోజున మర్డర్ కేసు కట్టి ఆయన సస్పెండ్ చేసి ఆయన మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఇక ప్రభుత్వం న్యాయం చేయలేదంటే ఇంకేం చేయాలి? అంటే సిఐ నాగరాజుని సస్పెండ్ చేసి హత్యా నేరం కింద ఎఫ్ఐఆర్ కూడా వేయడాన్ని ప్రభుత్వం తను చేసిన తప్పు ఒప్పుకున్నట్లే కదా అని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అన్న, ఇక్కడే జాగ్రత్తగా ఆలోచించాల్సింది, అంటే ప్రజలు కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ గతంలో వైసీపీ ఏదైతే పొరపాటు చేసిందో ఆ పొరపాటు ఈ రోజున కూటమి చేయట్లేదు. ఎందుకు చెప్తున్నాను ఇదంటే, గతంలో ఇక్కడ చేబ్రోల్ దగ్గర ఒక రైతు ఆయన 4 ఎకరాలని జగనన్న ఇళ్ల పేరుతో తీసుకుంటున్నారని ఆయన చనిపోయాడు. ఆయన మీద ఒక ఎంఆర్ఓ ఒత్తిడి చేసింది. మేము వెళ్ళి ఎంఆర్ఓ ఒత్తిడి వల్ల ఈయన చనిపోయాడు, ఆయన ఎంఆర్ఓ మీద కేసు కట్టండి అంటే ఆ రోజున వైసీపీ గవర్నమెంట్ కేసు కట్టలేదు. ఆ ఒక్క విషయమే కాదు, డెడ్ బాడీ డోర్ డెలివరీ విషయంలో కూడా అనంతబాబుని ఇమీడియట్ గా అరెస్ట్ చేయమంటే అప్పుడు కూడా ప్రభుత్వం పట్టించుకోలే. అలాంటి చాలా సంఘటనలు జరిగాయి. అవినాష్ రెడ్డి కేసు కావచ్చు, లేదా ఆ గోరంట్ల మాధవ్ విషయం కానీ, ఇలాంటి ఎన్ని విషయాల్లో, ఎందుకన్నా ఇక్కడ పోలీస్ స్టేషన్ లో పెట్టి శిరోమండనం జరిగింది సీతానగరంలో. ఏ విషయంలో కూడా ఒకవేళ కేసు నమోదైతే ఇది వైసీపీ ప్రభుత్వం మీదకి వచ్చేస్తుందేమో అనే భయాందోళనతో ఆ రోజున వాళ్ళు నేరస్తులను వెనకేసుకొచ్చారు. ఆ కారణంగా నేరస్తులు వెనకేసుకొచ్చిన కారణంగా మాత్రమే మాలాంటి వాళ్ళు అందరం కూడా జగన్ కి వ్యతిరేకమయ్యాం. జగన్ కి ఈ ప్రజలందరూ కూడా సరైన బుద్ధి చెప్పి కూర్చోబెట్టారు. ఈ రోజున నేరం చేశాడు, నేరం చేసినోడు తనోడైతే ఏంటి, బయటోడైతే ఏంటి, నేరం చేసినోడి మీద కేసు కట్టడం తప్పు ఒప్పుకోవడం ఎలాగవుతుంది? అది అంటే ఇప్పుడు ఒకవేళ మా ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ నేరస్తులందరినీ మేము ఫ్రీ హ్యాండ్ ఇచ్చేయాలన్నమాట. ఒకవేళ ఎవరి మీద కేసులు కట్టకుండా ఎవరిని ఏమనుకుండా ఉంటే ప్రభుత్వం బాగుందన్నట్ట. లేదు ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తాడు, మా ఓడైనా, మా డిపార్ట్మెంట్ అయినా, లేక మా పార్టీ ఓడైనా ఇమీడియట్ గా చర్యలు తీసుకుంటా ఉంటే దాన్ని అప్రిషియేట్ చేస్తున్నారు ప్రజలు. అరే వెంటనే గవర్నమెంట్ ఇలా చర్యలు తీసుకుంది అని. దానికి వీళ్ళు వచ్చి ఆ చర్యలు తీసుకుంటే ఒప్పుకున్నట్టు, చర్యలు తీసుకోకపోతే కాపులు రెచ్చగొట్టచ్చు. ఏంటన్నా ఈ డబుల్ గేమ్? అంటే రాజేష్ గారు చెప్పండి, కనిపించకుండా పోయిన మనకు గాదే సాయి కృష్ణ ఒక రౌడీ షీటరు, గంజాయి మూలాలు కూడా ఉన్నాయనేది ఆరోపణలు ఉన్నాయి దీని మీద, గంజాయి మూలాలకు సంబంధించి కూడా. సరే, సాయి కృష్ణ రౌడీ షీటర్ ఇంకోట పక్కన పెడితే తప్పు చేసి ఉంటే శిక్షించాల్సిన బాధ్యత చట్టంపై ఉందన్నమాట. అయితే ఇక్కడ పోలీసులు లాకప్ డెత్ చేసి ఎక్కడో తీసుకెళ్లి కాల్ చేశారనేది వైసీపీ ఆరోపణ. దీని గురించి వాళ్ళు ఫైట్ చేస్తుంటే ఇటు టీడీపీ సోషల్ మీడియా కావచ్చు, జనసేన సోషల్ మీడియా ఒకటే కావచ్చు, వాడేమన్నా పతీత, వాడు ఒక రౌడీ షీటర్, గంజాయి మూలలో ఉన్నవాడు, వాడి కోసం మీరు మద్దతు పలుకుతున్నారు, అలాంటి వాళ్ళకి మద్దతు ఇస్తారంటున్నారు. ఇది కరెక్ట్ అంటారా? అంటే ఎవరు ఎటువంటి వారైనా కావచ్చు, వాళ్ళు ఫస్ట్ గా మనం గమనించేస్తే మనిషిగా చూడాలి. ఆ మనిషి తప్పు చేస్తే, రౌడీ షీటరా ఇంకోటి తప్పు చేస్తే శిక్షించాల్సిన బాధ్యత చట్టంపై ఉంది. అలాంటిగా చచ్చాడు, పోతే పోయినాడు, వాళ్ళ కోసం మీరు మద్దతు పలుకుతారా అని ఇటు టీడీపీ సోషల్ మీడియా, జనసేన సోషల్ మీడియా ఆరోపించడాన్ని ఎలా చూడొచ్చంటారనేది వైసీపీ వాళ్ళ ఒక వాదన కదా. అది నేనైతే 100% తప్పుపడతాను అన్నదండి. ఎందుకంటే వైసీపీ వాళ్ళు ఎంతన్నా మనల్ని ప్రొవోక్ చేస్తారో, ఎంతన్నా రెచ్చగొడతారు. రెచ్చగొట్టినంత మాత్రాన ఈ సాయి కృష్ణ తన క్యారెక్టర్ ఏంటి, తనకి ఆ చంపడం కరెక్టే అనేది ఒకవేళ ఎవరైనా మాట్లాడుతుంటే గనక అది 100% తప్పు. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ ఆయన నిజంగా తప్పు చేశాడు, అరెస్ట్ చేసి కోర్టుకు సబ్మిట్ చేస్తారు, కోర్టు శిక్ష వేస్తుంది. ఇక్కడ ప్రాసెస్ ఉంది అంతే తప్ప అతను మర్డర్ కేసు ఉంది కాబట్టి, అతను ఇంకోటి ఉంది కాబట్టి చంపేయడం కరెక్టే అంటే ఎంతమందిని చంపేస్తారు అలాగా? మరి అనంతబాబుని ఎందుకు చంపేయలేదు, అవినాష్ రెడ్డి గారిని ఎందుకు చంపేయలేదు? మరి ఆల్రెడీ మర్డర్ కేసులు ఉన్నాయి.
మరి వాళ్ళు చంపడానికి ఇదే ఉంది. ఈ ఎవరో ఒక అమాయకుడు లేకపోతే బ్యాక్గ్రౌండ్ లేని చంపేయడం కరెక్టే అనేది ఒకవేళ ఎవరైనా మాట్లాడితే 100% తప్పదు. ఎందుకంటే ఇదే తప్పు వైసీపీ చేశారు గతంలో. ఎందుకు డాక్టర్ సుధాకర్ గారిని ఎందుకు అంత దారుణంగా చంపారు, అతను నా పరిస్థితికి ఎందుకు తీసుకొచ్చారని మాలాంటి వాళ్ళు పోరాడుతూ ఉంటే అతను సీఎం తిడితే ఊరుకుంటావా, సీఎం పిఎం తిడితే ఊరుకుంటావా, ఆయన బూతులు తిట్టాడు కాబట్టి చంపేశారని ఆ రోజున వైసీపీ కార్యకర్తలు చేసిన తప్పే ఈ రోజున కూటమి వాళ్ళు ఎవరన్నా ఒకవేళ నాకు ఎవరు చేశారో నాకు తెలీదు, ఎవరన్నా చేస్తుంటే కనుక దయచేసి అలా చేయొద్దండి. ఖచ్చితంగా ఒకవేళ సాయి కృష్ణ అతను తప్పు చేస్తుంటే అతన్ని చట్టపరంగా శిక్షించే హక్కే మనకు ఉంది తప్ప అతన్ని చంపే హక్కు మనకు లేదు. అండ్ ఇంకో విషయం కూడా చెప్తున్నాను, నేను అతన్ని చంపేద్దామనే ఉద్దేశంతో పోలీసు వారు అలా చేశారని అయితే నేను అనుకోవట్లేదు. అతన్ని ఒకవేళ ఏ కౌన్సిలింగ్ ఇవ్వడానికి తీసుకెళ్తే అక్కడ ఏదో అనుకోని పరిస్థితుల్లో ఒకవేళ జరిగితే జరిగి ఉండొచ్చేమో. అది ఆ సిఐ గారి లిమిట్ లో ఆయన పొరపాటు అనేది ఇప్పటిదాకా నాకు అనిపించేది అంతే. ఎందుకు ఈ పోలీసులు వ్యవహరిస్తారండి? ఎందుకు అంటే కాకి డ్రెస్ వేసుకోవాలంటేనే ఒక అహంతో కూడుకున్న వ్యక్తిలా ప్రవర్తిస్తారు. గత ప్రభుత్వ హయాంలో అట్లే జరిగేది. 2019-24 వరకు అలాగే ఉండింది వ్యవస్థలో, పోలీసు వ్యవస్థ. ఇప్పుడు అలా తయారవుతున్నారు వీళ్ళు. ఎందుకు ఇలా వ్యవహరిస్తారు వీళ్ళు అంటే 5 ఏళ్ళు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా మళ్ళా పొరపాటు ఇంకో ప్రభుత్వం వస్తే వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది ఏంటి అని ఆలోచించరా వీళ్ళు? ఉన్నప్పుడు వాళ్ళ విధి ఏంటో అది నిక్కచ్చిగా ఒకవేళ ఒక ఎమ్మెల్యేనో ఒక మంత్రో చెబితే మంచిదైతే చేయొచ్చు, చెడుదైతే నేను చెయ్యను, ఒకవేళ పంపించుకుంటే వీఆర్కి పంపించుడు కానీ ఇలాంటి నేను తప్పుడు పనులు చెయ్యను అని ఎందుకు ఈ పోలీసులు గట్టిగా చెప్పలేకపోతున్నారు? మీకు ఒకటే చెప్తాను, ఇప్పుడు మీరు అడిగిన దాంట్లో నేను కొంచెం విభేదిస్తాను. ఎందుకంటే వైసీపీ హయాంలో జరిగిన పోలీస్ ఇది ఇప్పుడు జరిగిన దానికి చాలా తేడా ఉందండి. ఎందుకంటే వైసీపీ హయాంలో కంప్లీట్ గా అదే పార్టీని అంటే పార్టీ కార్యకర్తల్ని, పార్టీ నాయకుల్ని, లేదా జనసేన పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని ఇలా రాజకీయంగా టార్గెట్ చేసేవారు అప్పుడున్న పోలీసు. కానీ ఇప్పుడు జరిగిన ఈ పోలీసు ఏ నాగరాజు గారు ఒకవేళ ఆయన ఇందులో వాళ్ళు దోషిగా ఉంటే ఉండొచ్చు కాకపోతే ఆయన 200% ఇక్కడ ఆయన ఉద్యోగం మాత్రమే చేశాడు. ఎందుకు అతను ఉద్యోగం చేశాడు అంటానంటే ఇప్పుడు ఈ అబ్బాయి ఏమి రాజకీయంగా యాక్టివ్గా ఉన్నవాడు కాదు, రాజకీయంగా ఎవరో ప్రలోభ పెడితేనో ఎవరో ఈయన్ని ప్రేరేపిస్తేనో చేసిన పని కాదు ఇది. జనరల్ గానే రౌడీ షీటర్లు అనే వాళ్ళని ఈ నేరాలు ఏమన్నా చేస్తున్నారా లేదా, ఏదైనా పాత కేసు అయినప్పుడు ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడా లేదా అనేది కంట్రోల్ చేసే బాధ్యత ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉంది. దాన్ని మనం తప్పు పట్టకూడదని. ఎందుకంటే ఈ రోజు ఈ విషయం జరిగింది కాబట్టి మీరు రౌడీ షీటర్ల విషయంలో కూడా మీరు చాలా సమయంలో పాటించాలి, వాళ్ళని కూడా ఇచ్చేయాలి అంటే రేపు పొద్దున్న సమాజం నాశనం అయిపోయి సమాజంలో నేరాలు పెరిగిపోతే మనం మళ్ళీ పోలీసులే బ్లేమ్ చేయాల్సి వస్తుంది. ఆయన తన డ్యూటీ తను చేశాడు 200%. విజయవాడలో రౌడీలు హల్చల్ చేస్తున్నారు, రౌడీలు రాజ్యం అయిపోతుందని చాలా న్యూస్ పేపర్. అతను విజయవాడ లేడు కదా, మార్కాపురం వెళ్ళిపోయాడు కదా. మార్కాపురం ఆ తర్వాత విజయవాడ మార్కాపురం వెళ్ళిపోయిన తర్వాత తనను అరెస్ట్ చేసేంత వరకు ఒక కొత్త కేసు కూడా సాయికృష్ణపై నమోదు కాలేదు అంటున్నారు. అది నేను అదే అంటున్నాను. ఒకవేళ ఆయన మీద కొత్త కేసు నమోదు అవ్వకుండా సిఐ గారు కనుక ఆయన పట్ల అలా ప్రవర్తించుంటే ఖచ్చితంగా సిఐ గారు శిక్షార్హులే. కానీ ఇప్పుడు ఎవరో 2-3 ఇంకొక వీడియోలు కూడా చూశాను. నేను చూస్తుండగానే కొట్టాడని ఒక అబ్బాయి, లేదు నేను కూడా సూసైడ్ చేసుకుంటానని చెప్పి మరొక అబ్బాయి. ఇప్పుడు వీళ్ళు అంటే ఏంటి, వీళ్ళ మీద రౌడీ షీట్లు ఉన్నా లేకపోతే వీళ్ళు నేరాలకు పాల్పడుతున్నా వీళ్ళు ఇలా చేస్తారు కాబట్టి వాళ్ళని వదిలేయాలి, లేదా వీళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత రేపు పొద్దున వచ్చి వీళ్ళందరి తరఫున ఆయన మాట్లాడతాడు కాబట్టి ఇక మనం డ్యూటీ చేయకుండా కూర్చోవాలని పోలీసులు మనం అనలేము. పోలీస్ డ్యూటీ పోలీస్ చేస్తుంది. కానీ ఖచ్చితంగా తప్పు చేసిన వాడిని శిక్షించే బాధ్యత పోలీసుకే ఉంది. కానీ చంపే హక్కు వాళ్ళకి లేదు. వాళ్ళని అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేసి చట్టం ముందు నిలబెట్టాలి, చట్టం చెప్పే తీర్పుకి కట్టుబడి ఉండాలి. అంటే చంపే హక్కు లేదు. లాకప్ డెత్తులు ఇవన్నీ మనం చూసాం. వంగవీటి మోహన్ రంగ గారు ముఖ్యంగా ఈ లాకప్ డెత్తుల గురించి పెద్ద ఉద్యమం చేశారు. అప్పట్లో లాకప్ డెత్తుల అంశంలోనే విజయవాడలో పెద్ద ఉద్యమాన్ని చేశారు. దాంతో కూడా అప్పట్లో చాలా మంచి పేరు వచ్చింది వంగవీటి మోహన్ రంగ గారికి. అంటే మళ్ళా ఇప్పుడు ఈ లాకప్ డెత్తులు ఇలా జరగడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటే ఇది సిఐ నాగరాజు కొంత దుందుకుడుగా ఉంటారు. గతంలో కూడా ఇతర సాయికృష్ణ జగ్గైపేట పోలీసులు అరెస్ట్ చేసిన సమయంలో కూడా వాడిని నాకు అప్పచెప్పండి నేను చూసుకుంటామని కథను ఈ సిఐ ఆ సిఐని అడగగా అసే అయ్యా బాబు నీకు ఇస్తే ఏం చేస్తావో తెలుసు, నేను కోర్టుకు అప్పగిస్తాను, కోర్టు నుంచి నువ్వు ఏమైనా చేసుకున్నట్టుగా ఇప్పుడు వార్తలు అయితే బయటకు వస్తున్నాయన్నమాట. మరి సిఐ నాగరాజు వ్యవహార శైలి ఇలా ఉండడంతో మరి సాయికృష్ణ ఏం చేసి ఉంటారనేది మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు సిఐ నాగరాజు గారు కనుక నిజంగా చట్టాన్ని చేతిలో తీసుకునే వ్యక్తి, లేదా ఆయన పర్సనల్ గా కక్ష పెట్టుకుని ఆయన పర్సనల్ గా సాయి కృష్ణ ఇలా చేసి ఉంటే గనక ఆయన ఖచ్చితంగా శిక్ష, ఆయన లైఫ్ పోయినట్టు అనేది. ఇప్పుడు సస్పెండ్ అయిపోయాడు, మర్డర్ కేసు పడింది, రేపు పొద్దున అది కానీ ప్రూవ్ అయిందంటే అతను జైలుకి వెళ్ళిపోతాడు. జైలుకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆయన ఉద్యోగం ఉంటుందో లేదో తెలియదు, లైఫ్ నాశనం అయిపోయింది. నెక్స్ట్ ఈ కేసులో అయినా శిక్ష కూడా పడుతుంది. ఒకవేళ ఆయన నిజంగా కనుక నేరం చేసి ఉంటే ఖచ్చితంగా మర్డర్ కేసులో ఆయన జైలుకి పోతాడు. ఇప్పుడు దాన్ని మనం ఏం కాదనలేము.
అంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతే కేసు విషయం కొద్దిగా ముందుకు పోయింది. సీఎం సస్పెండ్ చేయడం ఇదంతా కూడా మన దైవప్రసాద్, ఏసీపీ దైవప్రసాద్ కూడా విచారణాధికారిగా వేయడం జరిగింది. నిన్నటి రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గాద సాయికృష్ణ ఇంటికి వెళ్లి తల్లి విజయలక్ష్మి పరామర్శించడము, ఖచ్చితంగా శిక్ష పడేలా చేస్తాము తప్పు చేసిన వారికి హామీని ఇవ్వడంతోనే తర్వాత పోలీసులు నిన్న స్పందించి రాత్రి 11 గంటల ప్రాంతంలో సాయికృష్ణ కుటుంబ సభ్యులను పిలిపించుకుని మాట్లాడినట్టుగా ఈ రోజు ఉదయమే విచారణాధికారి తమ సిబ్బందితో వెళ్లి క్లూస్ టీమ్ కూడా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో అన్ని కూడా కొన్ని ఆధారాలు కూడా సేకరించినట్టుగా తెలుస్తుంది అనమాట. అంటే మరి మే 9 తర్వాత అంటే తల్లి విజయలక్ష్మి హైకోర్టును ఆశ్రయించి ఏబిఎస్ కార్పస్ వేసేంత వరకు స్పందించని వీరు, చంద్రబాబు నాయుడు గారు వచ్చేంత వరకు సస్పెండ్ చేయని వీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి వాళ్ళని వెళ్లి పరామర్శించిన తర్వాత ఈ కేసు ఇంత వేగంగా పరిగెత్తుందంటే ఎలా చూడొచ్చు అంటారు వాళ్ళు దీన్ని 2 యాంగిల్లో చూడొచ్చు అన్న. ఒకటి, ఇప్పుడు అతను 11 సీట్లతో ప్రతిపక్ష హోదా ఉన్నా లేకపోయినా ఆయన కూడా ఒక ప్రజా ప్రతినిధి కాబట్టి ప్రభుత్వం మీద, ఇప్పుడు ప్రతిపక్షాలు ఎప్పుడు కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం అనేది చాలా మంచి సంస్కృతి అన్నది, ఏం తప్పు పట్టలేము. ఒకవేళ ఆయన వెళ్ళటం వల్ల ఇది కదిలిందని వాళ్ళు అనుకున్నా దాన్ని నేను అప్రిషియేట్ చేస్తాను. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ మాకు నేర్పించాల్సిన అవసరం అయితే లేదు. 100% ఎక్కడ ఏం చేయాలి, ఎలా చేయాలి, చట్టపరంగా చట్టాన్ని తన పని తనను ఎలా చేసుకునే వాళ్ళంటంలో కూటమి ప్రభుత్వానికి చాలా క్లారిటీ ఉంది. ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు నిన్న ఏదైతే చేశాడో అదే పని ఆయన సీఎం గా ఉన్నప్పుడు చేసి ఉండుంటే ఇవాళ 11 సీట్లు ఉండకపోను కదా అంటాను నేను. అప్పుడెందుకు డోర్ డెలివరీ చేయబడ్డ సుబ్రహ్మణ్యం విషయానికి వాళ్ళ పేరెంట్స్ ఎందుకు ఇతను పరామర్శించలేదు? శిరోమండనం జరిగిన ప్రసాద్ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు? లేకపోతే మరొక డాక్టర్ సుధాకర్ గారి కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు? అంటే అవన్నీ అతను పరామర్శించలేదు కాబట్టి ఆ మర్డర్లన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయించినాయి అని మేము అనుకోవచ్చా? ఈవేళ మర్డర్ కేసు కట్టాం కాబట్టి మీరు ఒప్పుకున్నారు, మీరే చేయించారని మాట్లాడుతున్న వైసీపీ వాళ్ళకి చెప్తున్నాను. ఎక్కడ కూడా పరామర్శకి వెళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చాడు అంటే ఆ పరామర్శకి వెళ్ళలేదు అంటే దాని అర్థం అవన్నీ కూడా ఆయన చేయించిన నేరాలని మేము అనుకోగలుగుతామా? అది ప్రజలు అనుకున్నారు, వాళ్ళు మేము అనుకోకపోయినా ప్రజలు అనుకున్నారు కాబట్టి వాళ్ళు 11లో కూర్చున్నారు. కానీ నిజంగా కనుక ఒకవేళ ఎక్కడైనా అన్యాయం జరిగితే ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికో ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికో ప్రతిపక్ష నాయకుడిగా ఆయన అలాంటివి చేస్తానంటే ఖచ్చితంగా మేము అప్రిషియేట్ చేస్తాం, దాన్ని ఏం తప్పు పట్టం. కానీ దీన్ని అదురుగా తీసుకుని కులాలు రెచ్చగొడదాం, దీన్ని కులాలు ఆపాదిద్దాం, లేకపోతే జరిగిన ప్రతి నేరాన్ని కూటమి ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద వేసేద్దాం అంటే చూస్తూ ఊరుకునే పరిస్థితి అయితే లేదన్న. ఎందుకంటే ప్రతి దానికి ఒక ఆధారాలు ఉంటాయి. ప్రజలకు మేమేంటి అనేది, మా సత్యాలత ఏంటనేది ప్రజలకు మేము తెలియజేసుకోగలం. అంటే నిన్నటి రోజు జగన్మోహన్ రెడ్డి గారు సాయికృష్ణ కుటుంబ సభ్యుల్ని పరామర్శించడం, ఈ రోజు సాయికృష్ణ కుటుంబ సభ్యులు వెళ్లి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలిశారండి. అంటే ఎలా చూస్తారు? చంద్రబాబు గారే న్యాయం చేయాలి దీనికి సంబంధించి. అంటే మరి సాయికృష్ణ భౌతికంగా ఉంటే పర్వాలేదు, లేకపోతే పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆయన భౌతికంగా ఉండాలనే కోరుకుంటున్నాం మేము కూడా. వాళ్ళు లేరు అనుకోండి, ఆయన భౌతికంగా లేని పరిస్థితి వస్తే దానికి బాధ్యులైన వాళ్ళని చట్టపరంగా చట్టం ఏదైతే చెప్పిందో రాజ్యాంగం ప్రకారం ఒక ప్రభుత్వం ఎలాగ వాళ్ళని శిక్షించాలో అలా శిక్షించడంలో కూటమి ప్రభుత్వం వెనకడుగు వేయదు. ఓకే. అయితే ఇప్పుడు గత 4 రోజుల నుంచి సాయికృష్ణ ఎపిసోడే నడుస్తోంది. ఈ ఎపిసోడ్ నడుస్తున్న నేపథ్యంలో నిన్నటి రోజు క్రాంతి కుమార్, ఒక దళిత యువకుడు క్రాంతి కుమార్, ఇతను కూడా రౌడీ షీటరే, నేను చాలా ఇబ్బంది పడుతున్నాను, సిఐ నాగరాజ్ నన్ను వెంటాడి వేధించి కొడుతున్నాడు, నేను ఇక బతకను, నేను చనిపోతానని ఒక వీడియో కూడా చేశాడు. అది మొత్తం కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిందనమాట. దీని గురించి ఎలా చూస్తారంటే ఇక్కడ క్రాంతి కుమార్ గురించి ఎవరు మాట్లాడడం లేదు, సాయికృష్ణ గురించే మొత్తం చర్చ జరుగుతోంది. ఇప్పుడు నేను ఒకటే క్లియర్ గా చెప్పగలను. ఇప్పుడు సూసైడ్ చేసుకుంటాను అనేది చెప్పినాడు, నేను సూసైడ్ చేసుకోబోతున్నాను, కుటుంబ సభ్యుల వెర్షన్ వింటున్నాం, లేదా ఇప్పుడు మీరు చెప్తున్న ఈ క్రాంతి కుమార్ వెర్షన్ వింటున్నాం. అసలు ఆ సిఐ గారి వెర్షన్, పోలీసు వారి వెర్షన్ కూడా ఖచ్చితంగా విని తీరాలి మనం. ఎందుకంటే ఆ విజయవాడలో చాలా మంది, కొన్ని లక్షల మంది ఉంటారు. కొన్ని లక్షల మంది ఉన్నప్పుడు ఒక క్రాంతి కుమార్ ని సిఐ గారు వెంటాడుతున్నారంటే దానికి కారణం ఏంటో కూడా మనం ఆలోచించాలన్న పూర్వపరాలు. ఎందుకంటే ఎప్పుడు ఒక సైడ్ మాట విని మనం దేన్ని నిర్ధారించకూడదు. ఆయన అన్ని లక్షల మంది ఉండగా, రౌడీ షీటర్లు కూడా కొన్ని వందల మంది ఉండగా క్రాంతి కుమార్ గారిని మాత్రమే సిఐ గారు ఎందుకు వెంటాడారు, అలాగే సాయి కృష్ణను మాత్రమే ఆయన ఎందుకు అదుపులో తీసుకుని ఎందుకు ఆయన ఇలా చేశారు అనేది సిఐ గారి వెర్షన్ కూడా ఖచ్చితంగా బయటికి రావాలి. పోలీసు వారు, ఆ పోలీస్ స్టేషన్ లో ఉన్న వారి వెర్షన్ కూడా బయటకు వచ్చాక మాత్రమే దీని మీద మనం స్పందించగలుగుతాం. రాజేష్ గారు, ఫైనల్ గా ఒక విషయం చెప్పండి. ఈ ఎపిసోడ్ జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు విదేశీ పర్యటనలో ఉన్నారు, కరెక్టే కదా? అంటే చంద్రబాబు నాయుడు లేకపోయినా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, టీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు మంత్రి కూడా ఆయన, మళ్ళీ హోం మంత్రి కూడా ఉన్నారనమాట. వీళ్ళందరూ కూడా అంత వేగంగా ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు?
చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే చర్యలు తీసుకున్నారు. వాళ్ళందరూ కూడా తీసుకొని ఉండొచ్చు కదా. అప్పుడే ఒక అన్యాయం జరిగిన వెంటనే ఒక లాకప్ డెత్తా లేకపోతే ఎటు వెళ్ళిపోయాడు. కోర్టు ఆదేశించింది 29 లోపల సాయికృష్ణ మా ముందు హాజరుపరచాలి అనేసి. అంత జరిగిన తర్వాత ఏమైపోయింది? ఇది ఏమన్నా జరిగితే ప్రభుత్వానికి అప్రతిష్ట వాళ్ళు వచ్చే అంశం కదా ఇది. మరి వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు వచ్చేంత వరకు అంటే ఏం చెప్తారు మీరు? ఇది అంత చిన్న విషయం ఏం కాదండి. ఇమీడియట్ గా ఒక తల్లి వచ్చి నా కొడుకుని పలానా సీఏ చంపించడం అనగానే 24 hours లో ఇది మర్డర్ కేసులో ఎఫ్ఐఆర్ వేసేసి ఆయన సస్పెండ్ చేసేసే విషయం అంశం అయితే కాదన్న ఇది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకోవాలి అనుకుంటే ఆయన ఆంధ్రాకు వచ్చిన తర్వాతే చర్యలు తీసుకోవాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే లోకేష్ గారో లేకపోతే అనిత గారో ఫోన్ చేసి ఆయన సార్ ఇలా జరుగుతుందండి అంటే ఆ వెంటనే ఆయన యాక్షన్ తీసుకోమని చెప్తారు. అయితే చంద్రబాబు నాయుడు గారు ఏ యాక్షన్ అని ఇమీడియట్ గా తీసుకుంటారు, అందులో నిస్సందేహంగా మనం ఒప్పుకోవాల్సిందే. కాకపోతే ఈ విషయంకి వచ్చేటప్పటికి మాత్రం ఖచ్చితంగా దీనికి ఎంక్వైరీ ప్రాసెస్ కి టైం పట్టి ఉంటుంది. అది నిజమా కాదా, నిజంగా సాయికృష్ణని తీసుకొచ్చారా లేదా, తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఏదైనా జరిగిందా, జరిగిన తర్వాత ఆయన ఎలా వెళ్ళారు, ఆయన మూవ్మెంట్స్ ఏంటి, ఇవన్నీ ఎంక్వైరీ చేయడానికి ఖచ్చితంగా ఈ టైం పడుతుంది. ఆ ఎంక్వైరీ టైమే తప్ప వీళ్ళు లోకేష్ గారు లేకపోతే డిప్యూటీ సీఎం గారు వీళ్ళు ఏమో పట్టించుకోకుండా వదిలేసి చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఇది కదిలింది అనేది కూడా అది వాస్తవం కాకపోవచ్చు అన్న. ఎందుకంటే ఖచ్చితంగా ఇలాంటి ఇంత పెద్ద ఎలిగేషన్ కి, లాకప్ డెత్ అనే ఎలిగేషన్ కి ఇది నిర్ధారించుకోవాలి, ఆయన మీద చర్యలు తీసుకోవాలి, ఎఫ్ఐఆర్ వేయాలంటే ఖచ్చితంగా ఈ టైం అయితే మాత్రం కంపల్సరీ పడుతుందన్న. అంటే ఓవరాల్ గా చెప్పండి, మహాసేన రాజేష్ ఒక ఉద్యమకారుడిలాగా ఉంటాడు. తప్పు జరిగిందంటే కేవలం ప్రశ్నిస్తూనే ఉంటారు ఆయన సోషల్ మీడియా వేదికగా. ఇప్పుడు మీరు ఒక టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అవన్నీ విషయాలు పక్కన పెట్టి బాధితుడి వైపు మహాసేన రాజేష్ ఉంటారా, అంటే కూటమి ప్రభుత్వంలో ఒకరుగా ఉన్నారు కాబట్టి కూటమిని సమర్థించే నాయకుడిగా ఉంటారా? నేను ఎప్పుడు మీకు ఆల్రెడీ నేను ఒక వీడియో కూడా రిలీజ్ చేశానన్నా, నేను ఎప్పుడు బాధితుల పక్షం. అయితే ఇక్కడ బాధితులు ఇరువైపులో కూడా బాధితులేనా నా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకు బాధితులు అంటే సిఐ నాగరాజు గారు ఎవరైతే ఉన్నారో రౌడీ షీటర్లు కంట్రోల్ చేయాలి, వాళ్ళని అదుపులో పెట్టాలి అనే ఆయన విధుల్లో భాగంగానే ఆయన హ్యాండిల్ చేశాడు. ఒకవేళ హ్యాండిల్ మిస్ఫైర్ అయి ఉండొచ్చు. రెండోది, ఈ సాయి కృష్ణ గారి తల్లి గారు అమ్మ ఏడుస్తుంటే నాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళ మామి గారిది కూడా ఒక ఇంటర్వ్యూ చూసాను. అవును మా వాడు రౌడీ షీటరే, ఇవాళ కాకపోతే రేపన్నా వేరే వాళ్ళ చేతులు అన్న పోతాడు, కానీ ఎక్కడ ఎందుకు జరిగింది అని ఆయన మాట్లాడింది కూడా విన్నాను. వీళ్ళు అరెస్ట్ చేశారని తెలిసి కూడా కుటుంబం కూడా సైలెంట్ గా ఉంది. ఎందుకంటే ఆయనకి ఏదో భయం చెప్తారు అనే ఉద్దేశంతోనే. అంటే దాని అర్థం సాయి కృష్ణకి భయం చెప్పాలి, మేము చెప్పినా వింటలేదు, మా చేతులు దాటిపోయాడు అనేది ఖచ్చితంగా కుటుంబం ఆలోచనలో ఉంది. అలాంటి వ్యక్తిని కంట్రోల్ చేయాలనే ప్రయత్నంలో గల సీఏ గారు మిస్ఫైర్ అయి ఉండొచ్చు. మరి అదే కుటుంబమే ఈ రోజు రోడ్డు ఎక్కి రోధిస్తోంది, అయ్యా నా కొడుకు ఉంటే చూపించండి, చనిపోయి ఉంటే అతను సమాజం లేదో కాల్చి పడేశారంటున్నారు కదా. ఆ బూడిదైనా గుప్పెడు బూడిదైనా ఇవ్వండి అంటూ తల్లి విజయలక్ష్మి రోడ్డు ఎక్కి రోధిస్తోంది కదా, మరి దానికేమంటారు? ఖచ్చితంగా తల్లికే న్యాయం జరగాలన్న. ఇక్కడ ఇప్పుడు సాయి కృష్ణ విషయంలో జరిగింది న్యాయం అన్యాయం అనేది మనం ఏం చెప్పలేం, కానీ ఆ తల్లి తన కొడుకుని ఇలా పోలీసు వారు తీసుకెళ్లారు, పోలీసు వారు చంపేశారు, పోలీసు వారు తీసుకెళ్లి బూడి చేసేశారు అని తనకు తెలిసిన ఏదైతే ఈ కారణాలు ఉన్నాయో, తనకు తెలిసిన ఈ వివరాలు ఏవైతే ఉన్నాయో, తద్వారా ఒక తల్లి మనసు చాలా తల్లడిల్లిపోద్దన్న. ఒకవేళ కొడుకు తప్పుడోడు అయితే అయి ఉండొచ్చు, నేరాలు ఉంటే ఉండొచ్చు, ఒకవేళ ఏదైనా ఇదే ఒకవేళ ఎవరన్నా చంపేసి ఉండొచ్చు. చంపినా నా కొడుకు బాడీ అన్నా నాకు కావాలి, నేను నా చివరి చూపు నేను చూసుకోవాలని ఆ తల్లి తపన ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఇంకొక విషయం, కడుపును పుట్టిన కొడుకు ఎలాంటి వాడైనా అది బయట వాళ్ళకే తప్ప తల్లికి ఎప్పుడు కూడా కొడుకే, అది ఒక పేగు బంధమే. ఖచ్చితంగా ఆ తల్లి బాధకి ఖచ్చితంగా మాత్రం ఈ ప్రభుత్వం న్యాయం చేయాలి, చేస్తారు కూడా. మీరు టీడీపీ అధికార ప్రతినిధిగా కాకుండా ఒక పౌరుడిగా మహాసేన రాజేష్ గారు మాత్రమే చెప్పండి, గాదె సాయికృష్ణ భౌతికంగా ఉన్నాడా లేడా, సజీవంగా ఉన్నాడా లేదన్న విషయం తెలీదు, వీళ్ళేమో చంపారు బూడిద చేసేసారు అంటున్నారు, మరి ఏమయ్యాడో తెలీదు. అయితే ఆ కుటుంబం అయితే పుట్టడి దుఃఖంలో ఉంది, వాళ్ళని అందరూ కూడా ఓదార్చాలి. ఈ సమయములో టీడీపీ జనసేన ఒకవైపు, వైసీపీ ఒకవైపు ఉంటే విమర్శలు అటువైపు ఇటువైపు మొత్తం కూడా బంతాట ఆడుకుంటున్నారు అనమాట. మీరంటే మీరని దీన్ని ఎలా చూస్తారు? టీడీపీ నాయకుడిగా పక్కన పెట్టి మహాసేన రాజేష్ గారు చెప్పండి. దీన్ని 100% ఖండిస్తున్నాను. ఎందుకంటే ఈ సంస్కృతి మంచిది కాదు. ఎక్కడ ఏ నేరం జరిగినా అది ప్రభుత్వమే చేసిందని వైసీపీ లేదు, మనం డిఫెండ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ జరిగిన దాన్ని ఒకవేళ నేరస్తులను కూడా సపోర్ట్ చేయాల్సిన పరిస్థితిలో కూటమి ప్రభుత్వం కనుక, కూటమి కార్యకర్తలు కనుక వస్తే ఇది చాలా దారుణమైన పరిస్థితి. ఇక నేరస్తులందరూ కూడా ఏదో పార్టీలో చేరిపోతారు.
ఏదో పార్టీలో చేరిపోయి వాళ్ళ నేరాలు యథేచ్ఛగా చేసుకెళ్ళిపోతారు. ఎందుకంటే నేను నేరం చేసినా నా పార్టీ నన్ను సపోర్ట్ చేసుకొస్తుందని నేరస్తులకు ఒక ధైర్యం వస్తుంది. పోలీసు వారు కూడా ఉద్యోగాలు చేయలేరు. కాబట్టి నేరం జరిగినప్పుడు ఆ నేరం తీవ్రత ఎంత వరకు ఉంది, దానికి బాధ్యులు ఎవరు, బాధ్యులు వాళ్ళ కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారు, మంత్రి గారు, లేదా అంతకన్నా పెద్ద నాయకులు ఉన్నా శిక్షించాలని మాట్లాడాలి తప్ప ఎక్కడ నేరం జరిగినా అది కూటమి మీద కేసు వేయడానికి ఏమో వైసీపీ ఇలా మనల్ని ఆరోపిస్తుంది కాబట్టి మనం డిఫెండ్ చేసుకోవాలని ఒకవేళ ఈ సీఏ గారు ఒకవేళ తప్పు చేస్తుంటే తప్పు చేసిన సీఏ గారిని కూడా వెనకేసుకొచ్చేయాలనే తాపత్రయంతో కూటమి కార్యకర్తలు ఉండటం మాత్రం ఆంధ్ర రాష్ట్రానికి, రాష్ట్ర భవిష్యత్తుకి ప్రమాదం. ఎవడు తప్పు చేసినా తప్పు చేశారని చెప్పగలిగితేనే ఆ రాజ్యం కానీ లేకపోతే ఆ రాష్ట్రం కానీ బాగుంటది. కానీ ఈ పార్టీ సిండికేట్లో కనుక మనం మునిగిపోతే రాష్ట్రం నాశనం అయిపోద్దన్న వైసీపీ పార్టీ అలాగే నాశనం అయిపోయింది. మనం వైసీపీని చూసి ఖచ్చితంగా మనం ఎలా ప్రవర్తించాలనేది కూటమి కార్యకర్తలు తెలుసుకోవాలని ఒక అన్నగా తమ్ముడు వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, ఫైనల్ గా ఒక అంశం అండి, కూటమి సుస్థిర పాలన అందిస్తోందన్నారు. ఓకే, కాసేపు సుస్థిర పాలన అని అనుకుంటాము. ఒకవేళ గత పాలన ఆటవికమో ఇంకోటి సుస్థిర పాలన బాగుండాలని అందరూ కోరుకుంటాము. అయితే ఇక్కడ ఒకటే మనకు ప్రకాశం జిల్లాలో కాపు యువకులు కారుతో గుర్తించిన అంశం అయితేనేమి, పాస్టర్ ప్రవీణ్ పగడాల చనిపోయిన విషయం అయితేనేమి, ఇప్పుడు అనంతపురంలో జరిగిన హనీ ట్రాప్ అది పెద్ద దుమారం రేపింది. హనీ ట్రాప్ అయితేనేమి, ఇప్పుడు గాదే సాయికృష్ణ విషయం అయితేనేమి, ఇక నెల్లూరులో గంజాయి మత్తులో ఒక యువకుడిని హత్య చేసిన విషయం కావచ్చు, తిరుపతిలో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుపతి నడు వీధుల్లో గంజాయి సందున దొరుకుతోంది, అడుగడుగునా గంజాయి దొరుకుతుంది అంటున్నారు. ఇదంతా కూడా కూటమి ప్రభుత్వానికి అప్రతిష్ట తెచ్చిపెట్టే పరిస్థితి కాదంటారా, అంశాలు కాదంటారా? అన్న, ఈ రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఏ నేరాలైనా సరే నేరం జరిగినంత మాత్రాన ప్రభుత్వ వైఫల్యం అవ్వదు. జరిగిన నేరాన్ని కంట్రోల్ చేయకపోతే ప్రభుత్వ వైఫల్యం అవుతుంది. కరెక్ట్. ఎందుకంటే నేరాలు ఎక్కడన్నా జరుగుతాయి. నేరాలు జరుగుతాయని అంబేద్కర్ గారు భావించారు కాబట్టి ఇక్కడ పోలీసు వ్యవస్థ ఉంది, కోర్టులు ఉన్నాయి, జైళ్లు ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళు ఎందుకు ఏర్పాటు చేశారు? మనిషిలో నేర ప్రవృత్తి ఉంటది, నేరాలు చేస్తా ఉంటాడు. ఆ చేసిన దానికి చట్టపరంగా ఆయా శిక్షలు విధించాలి. ఆ విధించే బాధ్యత మాత్రమే ప్రభుత్వాన్ని. అంతే తప్ప నేరం జరిగింది కాదు. నేరం జరగకుండా ఏ దేశం చెప్పండి? మీరు అగ్రరాజ్యాలు తీసుకోండి, ఎక్కడైనా సరే నేరాలు చేస్తారు. మనిషి అనేవాడు 100 మంది ఉంటే అందులో కూడా ఖచ్చితంగా నేరస్తుడు ఉంటాడు. అలాంటి నేరస్తుల్ని ప్రభుత్వం కట్టడి చేసే విధానాన్ని బట్టి ప్రభుత్వాన్ని మనం మెజర్ చేయాలి తప్ప. కరెక్టే రాజేష్ గారు, మీరు చెప్పేది కరెక్టే. ప్రభుత్వం పెద్దగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంత కట్టుదిట్టమైన నిర్ణయాలు తీసుకున్నా స్థానికంగా ఉండే ఎమ్మెల్యేల వక్ర బుద్ధి కారణంగా కూడా కొన్ని అపశృతులు జరుగుతుంటాయి, కొన్ని ఇబ్బందులు కలుగుతుంటాయి. వాటి వల్ల ప్రభుత్వానికి మచ్చ వస్తుంది కదా. మరి అలాంటి వక్ర బుద్ధితో నీచమైన పనులు చేసే ఎమ్మెల్యేలకు బుద్ధి చెప్పాలి కదా. 100% చెప్తారన్న. మీరు అందులో ఏం ఆలోచించాల్సిన అవసరం లే. ఇక్కడ ఎవరైనా కనుక ఒక ఎమ్మెల్యే తప్పు చేశాడు, లేకపోతే ఒక ఎమ్మెల్యే నేరం చేశాడు, ఆ నేరం చేసిన దానికి ఇదిగో ఆధారాలంటే 100% ఈ పార్టీ చర్యలు తీసుకుంటది. అలాగే ఆల్రెడీ ఒక ఎమ్మెల్యే గారిని కూడా సస్పెండ్ చేసిన చరిత్ర ఈ పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే. ఎవరన్నా తప్పు చేస్తే మా ఎమ్మెల్యే గారైనా కానీ చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఉపేక్షించరు. జగన్మోహన్ రెడ్డి గారు అదే తప్పు చేశారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నేరస్తులు నేరాలు చేయడం కాదన్నా, ఎమ్మెల్యేలు నేరాలు చేశారు, ఎంపీలు నేరాలు చేశారు, మంత్రులు నేరాలు చేశారు. నేరాలు చేసిన నేను వెనకేసుకొచ్చాడు. అది వైసీపీ పార్టీ మాఫియాగా మారిపోవడానికి అది కారణం. ఇక్కడ ఒకవేళ ఎవరైనా ఒక కుర్రోడు, ఒక రౌడీ షీటర్ ఏదైనా తప్పు చేశాడు, ఎవరో ఒక కుర్రోడు ఎక్కడో గంజాయి అమ్ముతున్నాడు, వాళ్ళని కూడా పట్టుకుంటాం, వాళ్ళు కూడా మేము కఠినంగా చర్యలు తీసుకుంటాం. ఇక్కడ పార్టీ నుంచి కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ ఏమైనా నేరాలు చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా అప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారిని అన్నారు తప్ప, ఇక్కడ ఒక ఎమ్మెల్యే గారిని, సాక్షాత్ ఒక ఎమ్మెల్యే గారు ఏదో ఆరోపణ వచ్చిన వెంటనే ఎమ్మెల్యే గారిని సస్పెండ్ చేశారు. ఇక్కడ ప్రతి ఒక్కరి మీద కూడా వెంటనే ఇమీడియట్ గా చర్యలు తీసుకుంటున్నారు. ఈ రోజున డిపార్ట్మెంట్ లో సీఏ గారి మీద మర్డర్ కేసు కట్టారు, ఆయన సస్పెండ్ చేశారు. ఇది నిజమని తెలిస్తే జైలుకి పంపిస్తారు. ఇంతకన్నా ప్రభుత్వం ఏం చేయగలుగుతారు చెప్పండి అన్న. కరెక్టే. ప్రభుత్వము ఎక్కడో వాళ్ళు రాష్ట్ర హెడ్ క్వార్టర్ లో ఉంటారు, నలుమూలలో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలీదు. అక్కడున్న పోలీస్ వ్యవస్థ ఖచ్చితంగా పనిచేయాలి. పోలీస్ వ్యవస్థ ఖచ్చితంగా పనిచేయాలంటే ప్రభుత్వం అలా కట్టుదిట్టమైన నిర్ణయాలు తీసుకోవాలి, ఆంక్షలు పెట్టాలి వాళ్ళ మీద. ఇప్పుడు మనం తీసుకుంటే ఇప్పుడు నెల్లూరులో తీసుకుంటే గతంలో వైసీపీలో ఉన్న గంజాయి డాన్ ఆ లేడీ వైసీపీ ప్రభుత్వం పోగానే మళ్ళీ టీడీపీలోకి వచ్చి చేరింది. టీడీపీలో ఉండగానే ఆమె మనుషులు ఆ గంజాయికి అడ్డుకట్ట వేస్తున్న ఒక యువకుని ఎంత పాశవికంగా చంపారో మనం చూశామన్నమాట. ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక గంజాయి డాన్ గా పేరు పొందిన ఆ మహిళను వైసీపీలో గతంలో వైసీపీలో తప్పులు చేసామని టీడీపీలోకి చేర్చుకోకుండా తప్పు కదా.
ఆ స్థానిక నాయకులు ఆమె టీడీపీలోకి చేర్చుకోవడము ఎంతవరకు కరెక్ట్, ఇవన్నీ పరిశీలించుకోవాలి కదా. వీరు చేసే తప్పుల వల్ల పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు కదా. 100% మీరు ఇప్పుడు చెప్పిన ఈ పాయింట్ నేను ఏకీపిస్తున్నాను. ఎందుకంటే ఎవరినన్నా ఒకళ్ళ పార్టీలో తీసుకునే ముందు వాళ్ళ గత చరిత్ర ఏంటి, వాళ్ళ వైసీపీలో ఉంటే మరి ముఖ్యంగా వాళ్ళ గత చరిత్ర ఏంటో చూడాలి. ఒకవేళ వేరే పార్టీయో లేకపోతే ఏ పార్టీకి చెందిన వాళ్ళు అయితే మనం కొంచెం అటు ఇటు చూసి తీసుకున్నా పర్వాలేదు, కానీ వైసీపీ నుంచి వచ్చేటప్పుడు మాత్రం వాళ్ళ గత చరిత్ర చూడకుండా తెస్తే ఆ వచ్చిన వ్యక్తి చేసే ప్రతి దానికి ఖచ్చితంగా బాధ్యత కూటమి ప్రభుత్వం మీద పడుతుంది. కాబట్టి స్థానిక నాయకులు ఖచ్చితంగా దీని మీద దృష్టి కేంద్రీకరించాలి, తగు జాగ్రత్తలు కూడా తీసుకోవాలని నేను కూడా చెప్తానండి. ఇంకొక విషయం, చంద్రబాబు నాయుడు గారు మంచి సుస్థిర పాలన అందించాలని చూస్తున్నారు, కాదని లేదు. కానీ గతంలో వైసీపీ పాలనలో మీడియా పైన ఎలాంటి ఉక్కుపాదం మోపారో ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది. గతంలో సోషల్ మీడియాలో వాళ్ళకు వ్యతిరేకంగా వీడియోలు వచ్చినా, ప్రసార మాధ్యమాల్లో వచ్చిన పేపర్లు లేదని రాసినా కూడా వెంటనే అరెస్టు చేయడము, ఇబ్బందులకు గురి చేయడము చేస్తూ వచ్చారు. చాలా పాశవికంగా కూడా వ్యవహరించారు, మనం చూసాం. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. సోషల్ మీడియాలో ఎమ్మెల్యేలకు కావచ్చు, ప్రభుత్వానికి ఏదైనా వ్యతిరేకంగా వస్తే వెంటనే పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టడము, వాళ్ళని పిలిపించి ఇబ్బందులకు గురి చేయడం వంటి పరిస్థితులు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలిసే జరుగుతున్నాయా, లేకపోతే స్థానిక ఎమ్మెల్యేల అత్యుత్సాహంతో పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారంటారా? అదే ఇక్కడ ఒకటే మీరు ఆలోచించాల్సింది, ఇక్కడ వాక్ స్వాతంత్రం ఉంది, కానీ వాక్ స్వాతంత్రానికి ఎవరైనా అడ్డంకి చేస్తే అది నేరం అవుతుంది. కానీ వాక్ దుర్వినియోగం కూడా జరుగుతుంది అన్న. ఎగ్జాంపుల్ కి మీరున్నారు, బైరి నాగరాజు గారు ఉన్నారు. బైరి నాగరాజు గారు ఇలా చేశారని మీరు ఏదైనా ఒక చేస్తే చేసిన దాన్ని నేను చెప్పడం తప్పు కాదు, కానీ మీరు చేయని దాన్ని చేసినట్టు నేను బయటకు చెప్పాను అనుకున్నా ఖచ్చితంగా చట్టపరంగా నేరం అది. వైసీపీ ప్రభుత్వంలో ఏం జరిగిందంటే వాళ్ళు చేసే నేరాలను మేము బయట పెడితే మా మీద కేసులు కట్టేవారు. కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వానికి వచ్చాక జరగని మాటలు జరిగినట్టు చెప్పేసి దాన్ని ప్రజల్లోకి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయటం, అది ఏంటి ఎలా చేశారు మేము కేసు కడతామంటే మేము విత్డ్రా చేసుకున్నాం అంటాం. ఎంతవరకు న్యాయం ఉన్నది? వాక్ స్వాతంత్రం ఉంది, కానీ అబద్ధాలు చేసే స్వేచ్ఛ ఎవరిచ్చారు? లేనిపోయిన ఆరోపణలు చేసేది, కులాల మధ్యలో విద్వేషాలు రేపేది, లేకపోతే ఇక్కడ మతాల మధ్యలో విద్వేషాలు రేపేది, అలాంటి ప్రయత్నాలు చేస్తా ఉంటే మరి ఖచ్చితంగా ప్రభుత్వం ప్రజా స్వేచ్ఛ శాంతి భద్రతలు కాపాడాల్సిన అవసరం ఉంటుంది కదండి. వాళ్ళ హయాంలోనైనా మీ హయాంలో చట్టం అనేది ఒకటి ఉంటుంది. తప్పు చేసే జర్నలిస్ట్ అయినా ఎవరైనా సరే ఒక లీగల్ అని ఉంటుంది, ఒక లీగల్ నోటీస్ ఇచ్చి కోర్టు ద్వారా వాళ్ళు న్యాయం పొందే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ పోలీసులు ఉసిగొల్పడం, గతంలో పోలీసులు ఉసిగొల్పారు, ఇబ్బందులకు గురి చేశారు. ఇప్పుడు కూడా పోలీసులను ఉసిగొల్పి మీడియాని అణచివేసే ఒక స్థితిని తీసుకొస్తున్నారు కదా. అంటే దొందు అన్నట్లు అయిపోతుంది ఇప్పుడు పరిస్థితి. మీరు అన్నట్టే ప్రాపర్ గా కమ్యూనికేట్ చేయమన్నారు కదా. ఒకవేళ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నిన్న ఒక జర్నలిస్ట్ ఒక ఐఏఎస్ ఆఫీసర్, మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ని ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఆ మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఏమన్నాడంటే ఇక్కడ డిఎస్సి లో అవకతవకలు జరిగాయి, మొత్తం అందరూ ఖమ్మానికి ఉద్యోగాలు ఇచ్చారు అన్నాడు. అదే పొజిషన్ లో కనుక మీరుంటే మీరు ఏం చేస్తారంటే అది ఆ వీడియో టెలికాస్ట్ చేసే ముందే అది ఎంతవరకు నిజమని కన్ఫర్మ్ చేసుకుని, ఒకవేళ అది నిజమైతే టెలికాస్ట్ చేస్తారు, నిజం కాకపోతే దాన్ని మీరు ఎడిట్ చేసేస్తారు. కానీ ఆ జర్నలిస్ట్ గారు ఏం చేశారంటే యాజ్ ఇట్ ఈజ్ అది బయటికి, అంటే ప్రజలను ఉద్దేశపూర్వకంగా ప్రజలందరినీ తప్పుదో పట్టించడానికి దాన్ని బయటికి టెలికాస్ట్ చేశాడు. మరి అది కుట్రపూరితంగా చేసినట్టే కదన్నా. ఇక్కడ మీరు ఒకవేళ ఎవరితోటన్నా మాట్లాడినప్పుడు, ఏ ఇంటర్వ్యూ అన్నా చేసినప్పుడు అవతల వ్యక్తి ఏమన్నా మీ మైకును ఉపయోగించుకుని, మీ ఛానల్ ఉపయోగించుకుని తప్పులు ఆయన విషప్రచారం చేస్తున్నారు అన్నప్పుడు స్థానిక పోలీసు వారు సార్ మీరు ఇలాగా ఫలానా వ్యక్తిని మాట్లాడుతుంటే ఇలాగ అతను విషప్రచారం బయటకు వెళ్తుంది, ప్రజల్లో లేని అపోహలు క్రియేట్ అవుతున్నాయని మిమ్మల్ని కమ్యూనికేట్ చేశారే తప్ప మీ మీదకి వచ్చి అరెస్ట్ చేయడమో లేకపోతే మిమ్మల్ని తీసుకెళ్ళడం అలాంటిది ఏమి దురుసుగా మీతో అయితే ప్రవర్తించలేదు కదా. ఎందుకంటే ఇక్కడ ఏం చెప్తానంటే నేను ఫైనల్ గా నేను చెప్పాలనుకున్నది ఒకటే, గౌరవంగా ఉండే వాళ్ళకి ఖచ్చితంగా ఇక్కడ గౌరవం దొరుకుతుందన్న. ఎవరైతే కుట్రపూరితంగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని కులాలు మతాలు రెచ్చగొట్టే తప్పుడు ప్రచారాలు బయటకు తీసుకెళ్తున్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా కఠినమైన చర్యలు ఉండాలి. కఠినమైన చట్టాలు ఉండేది అందుకే. ఏ దేశం అన్నా సరే బాగుపడ్డది అంటే కఠినమైన చట్టాలు ఉన్న దేశం మాత్రమే బాగుపడుతుంది. మితిమీరిన స్వేచ్ఛ కూడా అన్ని సందర్భాల్లో కూడా మంచిది కాదండి. ఖచ్చితంగా మితిమీరిన స్వేచ్ఛ ఎవరికి, అంటే మీడియాకి కావచ్చు, పోలీస్ వ్యవస్థలో ఏ ఒక్కరికి కూడా మితిమీరిన స్వేచ్ఛ అనేది ఉండకూడదు. పరిమితంగా ఉంటేనే ఆ వ్యవస్థ బాగుంటుంది. అందులో భాగంగానే వ్యవస్థ బాగుండాలి. కూటమి ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటే గాదె సాయికృష్ణ కుటుంబానికి న్యాయం చేయాలి. భౌతికంగా ఉంటే ఖచ్చితంగా గాదె సాయికృష్ణ ఈ నెల 29న హైకోర్టు ముందు హాజరుపరచాలి. లేని పక్షములో అందుకు బాధ్యులైన పోలీసులను శిక్షించడంతో పాటు గాదె సాయికృష్ణ కుటుంబానికి న్యాయం చేసేందుకు మీరు కూడా, అంటే ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మీరు కూడా మీ వంతు పాత్ర పోషిస్తారని నేను కోరుకుంటున్నాను రాజేష్ గారు. 100%
ఖచ్చితంగా మేము ఆ కుటుంబానికి అండగా, ఆ తల్లికి అండగా నిలబడతాం. దీంట్లో ఎవరు బాధ్యులు ఉన్నా, తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే కఠినంగా శిక్షించే వరకు మేము కూడా కుటుంబం తరపున ఖచ్చితంగా మేము తోడుగా ఉంటాం. థ్యాంక్ యూ రాజేష్ గారు, థ్యాంక్ యూ. అయితే థ్యాంక్ యూ.